ఉదయం న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ జె సంగప్ప మీడియాతో మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విలేకరుల సమావేశం. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరద కళ్యాణి ప్రెస్ మీట్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గంజాయి వినియోగం. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ జె సంగప్ప మీడియాతో మాట్లాడుతున్నారు. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో యువ కానిస్టేబుల్ జర్పుల సాయి కుమార్ ఆత్మహత్య చేసుకోవడం చాలా దురదృష్టకరం. ఒక పేద గిరిజన కుటుంబం నుంచి వచ్చినటువంటి యువకుడు ఇంకా ఉన్నత ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి టైంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం చాలా చాలా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చాక కొత్త వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చుడేమో కానీ ఉన్న వాళ్ళని చంపుతుంది అనేందుకు సాయి కుమార్ ఆత్మహత్య ఒక నిదర్శనం. రేవంత్ రెడ్డి గారు మీరు కొత్త ఉద్యోగాలు ఎట్లాగో ఇస్తలేరు, మీ వ్యవస్థలో ఉన్నటువంటి దుర్మార్గాల వల్ల ఉద్యోగుల్ని బలి తీసుకోకండి అని చెప్పి మిమ్మల్ని వేడుకుంటున్నా. మీరు ఎట్లాగో కొత్త ఉద్యోగాలు ఇయ్యరు. యువకులకు ఎన్నో ఆశలు చూపించారు మీరు ఎన్నికల ముందు. జాబ్ క్యాలెండర్ వేస్తా అన్నారు. జూన్ 2 రోజు ప్రకటిస్తే సెప్టెంబర్ 17 వరకు మొత్తం నియామకాలే పూర్తయితే ప్రతి సంవత్సరం అన్నారు. అవి ఏమి లేవు. కానీ ఉద్యోగులు వాళ్ళు చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒత్తిడికి రోజుకొకరు బలయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ 2.5 ఏళ్ల కాలంలో మీరు వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లోనే దాదాపు 25 మందికి పైగా ఆత్మహత్య చేసుకోవడం ఆ డిపార్ట్మెంట్లో ఎంత తీవ్రమైన ఒత్తిడి ఉందో అర్థం చేసుకోవచ్చు. సీఎం గారు ఇప్పుడైనా కనీసం పోలీస్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో దృష్టి పెట్టండి చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఎట్లాగూ ప్రత్యేకంగా హోమ్ మినిస్టర్ని పెట్టలేదు, మీరే అన్నీ చూసుకుంటామన్నారు. విద్యాశాఖ మీదే, హోంశాఖ మీదే, అతి ముఖ్యమైన కీలకమైన శాఖలన్నీ మీయే. కానీ ఆ శాఖల్ని కేవలం మీరు మీ కుటుంబ సభ్యుల యొక్క బినామీ కార్యక్రమాలకి, బినామీ పనులకు తప్ప మీరు రాష్ట్ర సంక్షేమానికి కానీ ఆ శాఖల యొక్క నిష్పక్షపాతమైనటువంటి పాలన కానీ ఏమాత్రం మీరు దృష్టి పెట్టట్లేదనేది స్పష్టంగా తెలుస్తుంది. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విలేకరుల సమావేశం. మేము చేస్తున్న పోరాటం ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండటం, కాళేశ్వరం కన్నెపల్లి పంపు ఆన్ చేయకుండా రైతులను ముంచుతున్న విధానం కేటీఆర్ గారి నాయకత్వంలో అక్కడికి వెళ్ళి వచ్చి దాన్ని సజీవంగా మొత్తం ప్రజలకు అన్ని కూడా సాక్ష్యాలతో సహా చూపించినాం. అయినప్పటికీ ఇంకా గోదావరి విషయంలో అదే అన్యాయం జరుగుతుంది, అదే ద్రోహం జరుగుతుంది. మరొక వైపు కృష్ణా పైన కూడా మొదటి రోజే కృష్ణా ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ చేతిలోకి తీసుకోవడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుండే. నీళ్ల వాడకంలో కూడా నాగార్జున సాగర్కు జరుగుతున్న అన్యాయం, శ్రీశైలం పైన మొత్తం మహబూబ్నగర్ జిల్లాను కేసీఆర్ గారు ఏదైతే 10-12 లక్షల ఎకరాలు నీళ్ళు ఇచ్చి సాగులకు తెచ్చి కనీసం ఆ జిల్లాకు ఊరటనిచ్చిండో మళ్ళీ దాన్ని నాశనం చేసి ఇవాళ తెలంగాణ ఎండబెడుతున్న విధానం. ఒకవైపు బ్రహ్మాండంగా నీళ్ళు వస్తుంటే నదుల్లో ఆ నీళ్లను కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్లా వాడుకుంటుంది, మన ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా
ద్రోహం చేస్తుంది. ఇవాళ ఒక మాటలు చెప్పాలంటే రేవంత్ రెడ్డి కన్న తల్లికి నేల తల్లికి చేస్తున్న ద్రోహం అంత ఇంత కాదు. రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులు కూడా నిజమే కన్న తల్లి 9 నెలలు మోసి భూతల్లికి అప్పచెప్తే ఆ భూతల్లే కదా మనం 90 ఏళ్ళలో 100 ఏళ్ళలో సాది మళ్ళీ తన కడుపులో తీసుకునేది. అటువంటి ఈ నేల తల్లికి వీళ్ళు చేస్తున్న ద్రోహం ఎంత క్షమించడానిదో మనకు కనబడుతుంది. ఒకవైపు కృష్ణలో బ్రహ్మాండంగా నీళ్ళు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ తన హక్కులకు మించి వాటకు మించి అడ్డగోలుగా వాడుతుంది. కానీ వీళ్ళు మాత్రం ప్రజల్ని మోసం చేసే పద్ధతుల్లో యాగాలు పూజలు చేసి తెలంగాణ ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సాక్ష్యం బ్రహ్మాండంగా ప్రజలకు చూపించాలని చెప్పి నేను స్వయంగా పోతిరెడ్డిపాడుకు వెళ్ళి పోతిరెడ్డిపాడులో నీళ్ళు ఎట్లా పోతున్నాయి, శ్రీశైలం నుంచి వాళ్ళు ఎట్లా నీళ్లు వాడుతున్నారు, ఇంకొక వైపు మన తెలంగాణలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్లు ఎట్లా బోసిపోయి ఉన్నాయి, ఏ రకంగా దుర్మార్గం చేస్తుంది ఈ ప్రభుత్వం అనేది ప్రజలకు చూపించాలని చెప్పి మేము ప్రయత్నం చేసినాం. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరద కళ్యాణి ప్రెస్ మీట్. అందరికీ నమస్కారం. ఈరోజు మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 17వ తేదీ నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఏ విధంగా ప్రతిపక్ష పాత్ర మేము పోషించాలి అనే దాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. తీసుకుంటే 2.5 ఏళ్లు కావస్తుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ప్రభుత్వం పాలనలో అన్ని రకాలుగా వైఫల్యం చెందడం జరిగింది. ఈరోజు తీసుకుంటే మహిళలు మోసం చేశారు, నిరుద్యోగులు మోసం చేశారు, ఉద్యోగులు మోసం చేశారు, విద్యార్థులు మోసం చేయడం జరిగింది, రైతులను మోసం చేశారు. అలాగే పీపీపీ మోడ్ లో ఏ విధంగా వీళ్ళు దోపిడీకి స్కెచ్లు వేశారు. ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. వీటన్నిటి మీద కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్లో ప్రభుత్వాన్ని నిలదీయబోతున్నాం. వాటన్నిటికీ ఏ విధంగా చేస్తే బాగుంటుందో అనే విషయాలు చర్చించడం జరిగింది. జగనన్న దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే అనిత గారు, హోంమంత్రి అయిన అనిత గారు అంటున్నారు, ఇప్పుడే చూశాను, జగనన్న కట దమ్ము ధైర్యం లేదంట అసెంబ్లీకి రావడానికి. అనిత గారికి నేను ఒకటే అడుగుతున్నాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే జగనన్నకి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి. మీరెందుకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు? ప్రతిపక్షం ఉన్నది ఒక్క మా పార్టీయే. మరి మా పార్టీకి ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు? మా పార్టీ అధ్యక్షులుగా జగనన్నకి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదు. ఎందుకంటే మీకు దమ్ము ధైర్యం లేదు కాబట్టి. ముందు నుంచి కూడా ప్రతిపక్ష నేత హోదా కావాలి. అప్పుడే ఖచ్చితంగా ప్రజల సమస్యల మీద మేము ప్రభుత్వాన్ని నిలదీయడానికి సరిపోయిన సమయం దొరుకుతుంది అని జగనన్న అడుగుతూ ఉన్నారు. మేమేమో ఇదేదో ప్రోటోకాల్ కోసం అడగట్లేదు, శాసనసభలో మాట్లాడడానికి సమయం కావాలి అని అడుగుతూ ఉన్నాం. సమయం ఇవ్వకపోతే ఈ సమస్యలన్నీ ఎలా ప్రశ్నిస్తారు? మిగతా ఎమ్మెల్యేలకి ఎలాగిచ్చారో అలా జగనన్నకి ఇస్తారు అంటే అది ఎంతవరకు సమంజసం? మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కదా. ప్రతిపక్షానికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం, అలాగే ప్రజా సమస్యల మీద నిలదీయడానికి సరిపోయినంత సమయాన్ని ప్రతిపక్ష నేతకు ఇవ్వడం అనేది ఒక హక్కుగా రావాల్సిన దాన్ని మీరు ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే జగనన్నని చూసి భయపడి మీరు పారిపోతూ ఉన్నారు. మేము ప్రతిపక్ష హోదా కావాలని ఎన్నో సందర్భాల్లో అడుగుతూ ఉన్నాము. ప్రతి సందర్భంలో కూడా మీరు ఇవ్వకుండా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే 2024 జూలైలో హైకోర్టులో కేసు వేయడం జరిగింది, ప్రధాన ప్రతిపక్ష హోదా మా పార్టీకి కావాలి అనేసి. మీరేమైనా దానికి కౌంటర్ దాఖలు చేశారా? ఎందుకు చేయట్లేదు? హైకోర్టు ఖచ్చితంగా మీకు ఇమ్మని చెప్తుంది కాబట్టి. అలాగే తీసుకుంటే 2025 ఫిబ్రవరిలో వైఎస్ఆర్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదని స్పీకర్ రూలింగ్ ఇస్తే దానికి మేము సవాల్ చేస్తూ సెప్టెంబర్ 24, 2025న మేము హైకోర్టులో రిట్ కూడా వేయడం జరిగింది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణంలో మత్తు పదార్థాల విక్రయాలు వినియోగంపై తెలంగాణ ఈగల్ టీం స్థానిక పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించారు. క్యాంపస్ లోపల గంజాయి వినియోగిస్తున్నారనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు అనుమానితులైన పలువురు విద్యార్థులకు క్షేత్రస్థాయిలో డ్రగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏకంగా 17 మంది విద్యార్థులకు గంజాయి పాజిటివ్ గా నిర్ధారణ కావడం తీవ్ర కలకలం రేపింది. ఈ తనిఖీల క్రమంలో వర్సిటీలో అక్రమంగా మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న ఒక ప్రధాన డ్రగ్ ప్లేడర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అస్సాం రాష్ట్రం నుంచి గంజాయిని అక్రమంగా తీసుకువచ్చి యూనివర్సిటీ విద్యార్థులకు గ్రాముకు 500 రూపాయల చొప్పున విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో నిందితుడు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై పోలీసు యంత్రాంగం ఈగల్ టీం తదుపరి విచారణను వేగవంతం చేశాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కుష్టు వ్యాధిగ్రస్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత 35 రోజుల నుండి కుష్టు రోగుల సమస్యలపై జిల్లా కలెక్టర్ వారికి, జిల్లా ఎస్పీ గారికి వినతి పత్రాలు అందజేశామని, ఇప్పటి వరకు మాకు ఎలాంటి న్యాయం జరగలేదని తెలియజేశారు. గత కొన్ని దశాబ్దాలుగా టీఎల్ఎం ఆసుపత్రిలో కుష్టు వ్యాధిగ్రస్తులకు ఉచితంగా వైద్యం అందించేవారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఆ ఆసుపత్రిని మూసివేయడంతో పాటు అక్కడి 3.80 సెంట్ల భూమిని ఆసుపత్రి భవనాన్ని కూడా అమ్మే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల టీఎల్ఎం అధికారులు ఈ సంవత్సరం ఏప్రిల్ 15న సాలూరులో 10 మంది కుష్టు రోగులతో సమావేశం ఏర్పాటు చేశారు. మా సమస్యలు విన్న అధికారులు మా డిమాండ్లు న్యాయమైనవి అని, 1 నెలలో శుభవార్త ఉంటుందని హామీ ఇచ్చారు. కానీ నేటికి 4 నెలలు గడుస్తున్నా ఎటువంటి చర్యలు లేవు. ప్రస్తుతం చాలా మంది వైద్యం అందక కుష్టు రోగుల గాయాలు ముదిరిపోతున్నాయి. చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. అడిగితే చూద్దాం చేద్దామని కాలయాపన చేస్తున్నారని, మా సమస్యలను పరిష్కరించాలని ఎంతో మంది అధికారులను కలిసి విన్నవించుకున్న రాజకీయ నాయకులకు తెలియజేసినా ఎప్పటి వరకు ఎవరు స్పందించలేదని ఈ సందర్భంగా తెలియజేశారు. మరి ఈ లెపర్సీ మిషన్ 100 సంవత్సరాలు పండగ చేశారండి. 2009 వరకు బాగా నడిపించి మా గాయాలు జబ్బు తగ్గించారండి, కాదంటలేదు. అయితే అండి 2009 నుంచి మూసేశారండి హాస్పిటల్. ఫండ్స్ రావట్లేదని మూసేసేసి ఆ తర్వాత మేము అడిగితే కొద్దిగా పక్కన వైద్యం చేర్పించడానికి ఉంచుతామన్నారండి. ఉంచలేదండి, మోసం చేసేది. అయితే మాకు తెలియకుండా జనవరి నుంచి వెనకాల నుంచి చెట్లన్నీ నరికేశారండి. 360 చెట్లు నరికేసేసేటప్పుడు మా వాళ్ళు చూసి అప్పుడు మేము అందరం స్పందించి మేము పక్క ఉన్న సంఘాలకి అందరికీ పిలిచి మా యొక్క విషయాలన్నీ కూడా మరి ఆ చర్చి తుడిసి ఒకరోజు దాతలు భోజనం పెడితే తింటుంటే మరి సత్యం గారు వచ్చారండి. మరి మీకు ఏం కావాలన్నారు, ఇదండి అన్నాం. అంటే సర్లేండి మీకు చర్చికి వెళ్ళేసేస్తాను అన్నట్టుగా మంచిగా మాట్లాడారండి. సర్లే చేస్తారని మేము అనుకున్నాం. ఆపేయమన్నారని దాన్ని ఆపేసిన తర్వాత మరి కలెక్టర్ గారికి కాగితం ఇచ్చామండి 2-3 సార్లు. అలాగే డిఎస్పీకి ఇచ్చామండి. మళ్ళీ ఇక్కడ స్థానిక పోలీసులకి కూడా ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత మరి చేస్తానన్నారు కదా అంటే మళ్ళీ అడిగితే తాళూరు రమ్మన్నారండి. తాళూరు 2 సార్లు వెళ్ళామండి మంచి ఎండలో. తాళూరు వెళ్ళి మా ఊళ్ళను ఏం పడ్డారు వెళ్ళామండి. మళ్ళీ ఇంకా ఒక 10 మంది వెనకాల వెళ్ళాము. మొత్తం 20 మంది వెళ్ళామండి. వెళ్తే మీరు అడిగిన కోరికలు న్యాయంగా ఉన్నాయన్నారని తాళూరు సూపరింట్ ఆ విధంగా చేస్తారని ఆగిపోతే మరి ఏ మాట కూడా మాకు ప్రభుత్వం కానీ కలెక్టర్ గారు కానీ ఎవరు కూడా ఏది సరైనటువంటి సమాధానం చెప్పలేదండి. మళ్ళా కలెక్టర్ గారి దగ్గరికి 20 మంది వెళ్ళి అక్కడ కూడా మీడియా వారు వచ్చి చెప్పామండి. చెప్పిన తర్వాత కలెక్టర్ గారు ఆఫీసర్ గారు లెపర్సీ డిహెచ్ఎమ్మ గారిని పిలిచేది. వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకుని వాళ్ళు పిలిపించి మాట్లాడారు. ఈలోగా కింద అధికారులు ఎవరో మరి మాకు తెలియకుండా ఇక్కడ వైద్యం జరుగుతుంది, ఏ ప్రాబ్లం లేదని కాగితం మళ్ళీ తిరిగి కలెక్టర్ గారికి పంపించారట. అప్పటి నుంచి కలెక్టర్ గారు ఎవరినైనా పంపుతారేమని చూస్తున్నాం. ఇక్కడ ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళమన్నారు. ఆర్డీఓ గారు దొరకలేదు, వరదల గురించి క్యాంప్ వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న ఆఫీసులో ఉన్న మేడం ఇచ్చామని కాగితం. మరి ఇప్పటి వరకు కూడా మిషనరు మా దగ్గరికి వచ్చి ఇదిగో మీకు కొంత ఇస్తాము, ఈ పక్కన వైద్యం చేసుకుని లేకపోతే మేము చేస్తాం అనేసి కూడా ఇప్పటి వరకు వాళ్ళు ఏ మాట కూడా మాకు ఇవ్వలేదండి, మా దగ్గరికి రాలేదు. అయితే ఫస్ట్లో మొట్టమొదటిలో రాజుగారు ఇచ్చారంటండి వాళ్ళ తాతల మామూలు. అది మరి ఫ్రీగా ఇచ్చారంటండి. వీళ్ళు 2018లో ఎప్పుడో టీఎల్ఎం ట్రస్ట్ కింద మార్చేసుకున్నారండి. మాది భూమి అంటున్నారండి. మాకు భూమి వద్దు, హాస్పిటల్ ఇవ్వండి, మీరు నడిపితే నడపండి, లేదంటే ఎవరి దాతలతో నడిపించుకుంటాం. మరి ముఖ్యంగా ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, వారి పోషకర్తని అలాగా వాళ్ళు చూసుకుంటూ మనం మేము నడుపుకుంటామని అడుగుతున్నామండి. అడిగితే కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికి నేటికి
35 రోజులు అయ్యిందండి. ఇప్పటికి ఏ సమాధానం రాలేదండి. ఆ సమాధానం వచ్చే వరకు మేము ఇది పోరాటం ఆపం. మాకు హాస్పిటలే కావాలండి. అలా హాస్పిటల్ హాస్పిటల్ మొత్తం 500 మంది ఉన్నారండి. పల్లెటూళ్ళు అమ్మడ, సంఘాల్లో అమ్మడ ఉన్నారండి. మీకు వైద్యం అందక సరైన వైద్యం అందక చాలా మంది ఇబ్బంది చాలా మంది చనిపోయారు చూడండి, చనిపోయారు. ప్రధానమంత్రి మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా జాతీయ జెండాను ఎగురవేసిన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో మాజీ గవర్నర్ ప్రముఖ రాజకీయ నాయకుడు బండారు దత్తాత్రేయ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా తన స్వగృహంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటారు. ప్రతి ఇంటిపై జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం ద్వారా ప్రజల్లో దేశభక్తి, జాతీయ ఐక్యతను పెంపొందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని దత్తాత్రేయ పిలుపునిచ్చారు. ప్రతి ఏటా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ తిరంగా ర్యాలీలో పాల్గొంటున్న దత్తాత్రేయ ఈసారి కూడా స్వగృహంలో జాతీయ జెండాను ఎగురవేసి ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారు. జాతీయ జెండాపై గౌరవాన్ని చాటడంతో పాటు దేశభక్తి భావనను మరింత బలోపేతం చేయడమే కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అలై బలై చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి పాల్గొన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యావత్ దేశానికి పిలిపించారు. హర్ ఘర్ తిరంగా, హర్ ఘర్ తిరంగా. ప్రతి ఇంట్లో ప్రతి పౌరుడు సగర్వంగా తిరంగా జెండాను ఎత్తుకోవాలని, ఎందుకంటే మన దేశానికి మన యొక్క దిక్సూచి ప్రతీక. కాబట్టి తిరంగా ఆధ్వర్యంలోనే అనేక మంది స్వతంత్రం సంపాదించి అమరులైనారు, త్యాగాలు చేశారు. ఆనాడు బ్రిటిష్ వాళ్ళని భారతవాళ్ళని మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, శ్యామప్రసాద్ ముఖర్జీ లాంటి అనేక మంది దేశభక్తులు ప్రాణాలు అర్పించారు. కాబట్టి మనం ఈ రోజు అదే దేశభక్తిని, అదే నిస్వార్థ భావన దేశం కోసం పనిచేద్దాము. వికసిత్ భారత్ లక్ష్యాన్ని పూర్తి చేద్దాం. వికసిత్ భారత్లో మనందరం భాగస్వాములు అవుదాం. వికసిత్ భారత్లో భారతదేశం మళ్ళీ ఒకసారి ప్రపంచంలో గురుస్థానం సంపాదించాలనే దానికి మనందరం కూడా కృషి కావాలని, భాగస్వాములు కావాలని. కాబట్టి ఈ యొక్క దేశభక్తి, జాతీయత ఇలాంటి భావాలు ఎంత దేశంలో పెడితే అంత యువతలో అంత చైతన్యం వస్తుంది. ఆ చైతన్య స్ఫూర్తితోనే అభివృద్ధి మనం చేయగలుగుతాం. అందుకనే మోడీ గారి ఇచ్చిన పిలుపును అందరూ పాటించాలని నేను మనసారా కోరుతాను. ఎలక్ట్రిక్ వాహనాల నిర్ణయాన్ని ఖండించిన తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వం తీసుకువస్తున్న రుణాలు 263 జీవోను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ ప్రజలకు భారం కలిగించే ఈ పథకం వల్ల సామాన్యులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం పేద మధ్య తరగతి ప్రజలకు ఉపయోగపడే విధానాలను అమలు చేయాలని సూచించారు. అదేవిధంగా రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ తప్పనిసరి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా తెలంగాణ రక్షణ సేన పార్టీ తీవ్రంగా ఖండించింది. ఛార్జింగ్ స్టేషన్లు, ధరలు, నిర్వహణ ఖర్చులపై స్పష్టత లేకుండా ఈ నిర్ణయం తీసుకోవడం సరికాదని అన్నారు. ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఇలాంటి కీలక నిర్ణయాలు అమలు చేయాలని పార్టీ నేతలు కోరారు. కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీ పార్టీ కాదు, ఆ మూడు పార్టీలు కూడా మనకు ద్రోహం చేసే పార్టీలే. కాబట్టి అందరితో మీరు సమన్వయం చేసుకొని
అన్ని సంఘాలు కూడా మన యూనియన్ కిందకి వచ్చేసి కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం, అటు వాళ్ళ ఐక్యత, అటు వాళ్ళ ఐక్యత, అటు వాళ్ళ ఐక్యత. జై కవితమ్మ. ఏదైతే 263 జీవోని తీసుకొచ్చి ఈరోజు వాళ్ళ పొట్ట మీద కొట్టే ప్రయత్నం ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా దాన్ని వెంటనే 263 జీవోని వెంటనే రద్దు చేయాలి అని చెప్పేసి ఈరోజు ఇక్కడ మా టీఆర్ఎస్ యూనియన్ తరఫున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి మరి కాసేపట్లో కవితమ్మ గారు కూడా రాబోతున్నారు. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఒక 5 లక్షల కుటుంబాలు ఉన్న ఆటో డ్రైవర్లతో పెట్టుకొని వాళ్ళ పొట్టల మీద కొట్టాలి అని చెప్పేసి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకురావాలని నిర్ణయాలు తీసుకున్నారో దాన్ని తీవ్రంగా తెలంగాణ రక్షణ సేన ఖండిస్తుంది. ఎందుకంటే ప్రతి గల్లీ నుండి మొదలు పెట్టుకుంటే అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ఒక సాధారణ కుటుంబంలో మమేకమైతూ సాధారణ ఒక మధ్యతరగతి కుటుంబానికి నిరంతరము ఏ అర్ధరాత్రి అయినా కూడా తమ గమ్యాన్ని చేర్చే ఒక ఆటో కార్మికుని కొట్టడం అంటే ఈరోజు కార్మికులు మీరు ఉచిత బస్సు తీసుకొచ్చి కార్మికులని అక్కడ ఇబ్బంది పెడుతున్నారు, ఆటో డ్రైవర్లని. ఉచిత బస్సు తీసుకొచ్చి నిజంగా కూడా మా ఆడబిడ్డలకు ఏమన్నా న్యాయం చేసిర్రా అంటే అందులో బస్సులు తగ్గించి అక్కడ ఆడబిడ్డలు కొట్లాడుకునే పరిస్థితి తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి గారు మీ పోకడలను మార్చుకోండి. మీ గోతి మీరే తవ్వుకుంటున్నారు. మీ ప్రభుత్వాన్ని కూలిపోవడానికి ఒక్కొక్క మెట్టును మీరే నిర్మించుకుంటున్నారు. మేము ఖబర్దార్ ఈరోజు చెప్తున్నాం, తెలంగాణ రక్షణ సేన తరఫున 263 జీవోని వెంటనే రద్దు చేయాలి. లేదంటే పెద్ద ఎత్తున కవితమ్మ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రక్షణ సేన పోరాటం చేయబోతుంది. జై తెలంగాణ. బులెటిన్ ముగించే ముందే హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీజే సంగప్ప మీడియాతో మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విలేకరుల సమావేశం. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరద కళ్యాణి ప్రెస్ మీట్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గంజాయి వినియోగం. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.